మేడం ఇప్పుడు ఉన్న అంటే అట్మాస్ఫియర్‌లో కావచ్చు, ఇప్పుడున్న అంటే పాతకాలంలో ఓల్డ్ జనరేషన్‌లో నార్మల్‌గా స్కిన్ గురించి కూడా జాగ్రత్తలు పెద్దగా తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే నేచురల్‌గా అంటే అంత పొల్యూషన్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు అన్నీ కూడా ఫుడ్ హ్యాబిట్స్‌లో చేంజెస్, పొల్యూషన్‌లో గాని ప్రతీదీ ఎక్కువైపోయింది. సో, ఓల్డ్ జనరేషన్‌కి దీనికి పోల్చుకుంటే మనకి ఓల్డ్ జనరేషన్‌లో సున్నిపిండి అట్లాంటివి బాగా యూజ్ చేయడం గాని, అంటే నేచురల్‌గా యూజ్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడలా కాదు. అంటే లైక్ స్కిన్ గురించి ఏదన్నా లైక్ ఏదన్నా అంటే ఇంత ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని భూతద్దంలో తీసుకొని రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ప్రొడక్ట్స్ వాడడం గాని, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇలాంటి వాళ్ళకి? దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వెషన్. ఎస్పెషల్లీ టీనేజర్స్. హ్మ్. మనము అంటే ఒక రకంగా ఇది పాజిటివ్ వేలో తీసుకుంటే మంచిదనే చెప్పాలి. నెగెటివ్ వేలోకి ఎళ్తే దెన్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎట్లా డాక్టర్ అంటే ఇప్పుడు వి ఆల్ నో ఇప్పుడు మీడియా ద్వారా మనం గూడా మీ ముందుకొచ్చాం. యెస్. చెప్తున్నాం వీటి గురించి. యెస్. సో, ఈ అవేర్‌నెస్ అనేది ఒక రైట్ వేలో తీసుకొని పాటిస్తే బావుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక అమ్మాయి వాళ్ళ మదర్ అమ్మాయిని తీసుకొనొచ్చింది. షీ వాస్ హావింగ్ ఫ్యూ యాక్నీ లీషన్స్. సో, మదర్ సెడ్ దెన్ ఐ హావ్ రిటన్ మై ప్రిస్క్రిప్షన్ రాసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. హ్మ్. అమ్మ ఇది పలానా అనేసి. వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వైపు చూసింది. ఏంటలా చూస్తున్నావు అంటే, అమ్మ నిన్న నేను నీకు మన ఏఐలో చూపిచ్చాను కదా! ఇగో సేమ్ ట్రీట్మెంటే రాసారు మేడం గారు కూడా అనింది. సో, యూ సీ ఏఐ ఎంత ఇచ్చేస్తుందంటే మా ప్రిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తుంది. ఆ! ఆ! టెక్నాలజీని. కాకపోతే అక్కడ ఆ అమ్మాయి తీసుకున్న ఏఐ అంటే ఫోటో పిక్ పెట్టి అడిగిందనమాట. ఓకే. ఓకే. ఫైన్. అది కరెక్ట్‌గానే గైడ్ చేసింది ఆ అమ్మాయి వరకు. బట్ అందరిలో అలా జరుగుతుందా హ్మ్. అన్నది మనం చెప్పలేం. అవును. కాబట్టి దీన్ని టీనేజర్స్ కానివ్వండి, యంగ్‌స్టర్స్ కానివ్వండి, కొంచెం బ్రాడ్ వేలో ఆలోచించాలి. గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ గుడ్. బట్ హౌ ఫార్ ఎక్స్‌పెరిమెంటింగ్ ఆన్ దేర్ స్కిన్స్ మంచిది అన్నది మనము ఆలోచించాలి. సో, కాబట్టి ప్రొడక్ట్స్ ఎలాంటివి వాడాలి అన్నది మీ స్కిన్‌ని డెర్మటాలజిస్ట్‌కి చూపించుకొని వాడటం మంచిదని నా ఉద్దేశ్యం. ఇందాక చెప్పాను రకరకాల గ్రేడ్స్ ఉంటాయన్నాను. అన్ని గ్రేడ్స్‌కి ఒకే ట్రీట్మెంట్ మనం అప్లై చేయలేకపోవచ్చు. కొన్ని హైయర్ గ్రేడ్స్‌లో ఓరల్ అంటే సిస్టమిక్ ఇన్‌సైడ్ యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సొస్తుంది. ఎన్ని రోజులు ఇవ్వాలి? ఇవన్నీ అయితే ఏఐ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా! సో, డాక్టర్ గారిని సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎక్స్‌పెరిమెంట్ చేయకపోవడమే మంచిది. ఇక తను ఇంకొక మాటన్నారు. ప్రీవియస్‌గా నేచురల్‌గా ఉండేవి వాడేవాళ్ళము. మోర్ ఐ వుడ్ లైక్ టు సే ఆర్గానిక్ ఇప్పుడు పదాలు అవే యెస్. కదా వాడుతున్నాము. ఎగ్జాక్ట్‌లీ. అది వాడేవాళ్ళము. ఇప్పుడంతా ఇనార్గానిక్ అయిపోయింది కాబట్టి నష్టం ఎక్కువ జరుగుతోందా అన్నది ఇక్కడ క్వెషన్. హ్మ్. సరే ప్రీవియస్‌గా ఇప్పుడు కూడా హోమ్ రెమెడీస్ చాలా మంది వాడుతూ వస్తూ అవును. ఉంటారు. చాలా మంది పింపుల్స్‌కి దాల్చిన చెక్క పెట్టేస్తూ ఉంటారనమాట అరగదీసి. అది చాలా డీపర్ ఇంజ్యూరీ కాజ్ చేసి నల్ల మచ్చలు వదిలేస్తూ ఉంటుంది. వావ్! ఓకే. శనగపిండి ఓకే. సున్నిపిండి వీటి వరకు కొంతమందికి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. చూసుకోవాలి. వాళ్ళ హ్మ్. స్కిన్‌కి పడుతుందా లేదా అనేసి. ఎన్ని సార్లు చేస్తున్నారు స్క్రబ్బింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. హ్మ్. టూ మచ్ స్క్రబ్బింగ్ చేసి, ఆ స్క్రబ్బింగ్ తర్వాత మాయిశ్చరైజర్ రాయలేదనుకోండి, దే ఆర్ అగైన్ అట్ ద రిస్క్. కాబట్టి మనము కొంచెమే ఆలోచిస్తున్నాం. స్క్రబ్ చేయడము చేసేస్తున్నాం. కానీ స్క్రబ్ తర్వాత ఏం కాన్సిక్వెన్సెస్? హ్మ్. ఎలా ఫాలో అప్ చేయాలి? హ్మ్. ఇవన్నీ మనకు తెలీదు కాబట్టి ఏదైనా గూడా డాక్టర్ సలహా మేరకు వెళ్ళమని నా హ్మ్. సూచన.